జిందాబాద్ వర్ధిల్లాలి 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 కొనసాగిద్దాం కొనసాగిద్దాం భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం జై హో అంబేద్కర్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై హో అంబేద్కర్ ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారద మహారాజ్ గారి ఆదేశాల మేరకు అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలను నిరసనగా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వికారాబాద్ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అమిత్ షా గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను అంబేద్కర్ గారిని అవహేళన చేసి మాట్లాడిన వ్యాఖ్యలను వెంటకు తీసుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అమిత్ షా గారు ఈ దేశానికి హోంమంత్రిగా ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన బీసీ ఎస్సీ ఎస్టీలకు అనేక హక్కులు ఇచ్చి ఈరోజు ప్రజాస్వామ్యం నడుస్తుందంటే, ఈరోజు పార్లమెంట్ నడుస్తుందంటే, ఈరోజు పరిపాలన నడుస్తుందంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారానే. మరి అలాంటి పార్లమెంట్లో ఉంటూ అంబేద్కర్ గారిని అవహేళన చేస్తూ మాట్లాడడము చాలా తప్పని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఓటాకిచ్చి మనం పార్లమెంట్కి పోయి మన సమస్యలు మనం పరిష్కరించుకొని మనం దేశంలో అందరం సమానంగా ఉండాలి, గొప్పగా జీవించాలని చెప్పి అంబేద్కర్ చెప్తే ఈరోజు అమిత్ షా గారు వాళ్ళ పరిపాలన చేసుకుంటూ ఈ యొక్క దేశ సంపదను అందరినీ అంతా అలా గుప్పిట్లో పెట్టుకొని కొంతమందికి అదానులకు అంబానీలకు ఇచ్చుకుంటూ ఇంకా లలిత్ మోడీ నీరజ్ మోడీలకు ఎంతోమంది దేశ సంపదను అంతా విదేశాలకు తరలిస్తూ ఉన్నారు. మరి ఈ దేశంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు అందరం హిందువులమే కదా, మరి వాళ్లకు ఒకటే విధానమైన చదువు తీసుకురావాలి, విద్యను తీసుకురావాలి, ఒకటే విధమైన హాస్పిటల్ తీసుకురావాలి. ఇప్పుడు ఈ దేశంలో అందరు హిందువులకు మరి ఒకటే హాస్పిటల్ లేదు. డబ్బులు ఉన్న వాళ్ళకేమో గొప్ప గొప్ప హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ చూపించుకుంటూ ఉన్నారు. మరి పేద హిందువులు ఎక్కడ పోవాలి? ఆ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్కి పోతూ ఉన్నారు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు ఎలాంటి సౌకర్యాలు లేవు, మనకేం అందుతలేవు. మరి అదేవిధంగా విద్య కూడంగా ఉన్నోళ్ళకు కోట్లు ఉన్న వాళ్ళకేమో ఒక విధంగా విద్య అందుతూ ఉన్నది, మరి పేదోళ్ళకేమో మన గవర్నమెంట్ వ్యవస్థలు అంతా ఉంది. మరి ఆ విధంగా మాట్లాడలే కదా అమిత్ షా గారు. మరి 12 సంవత్సరాల నుంచి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉన్నది. మరి విద్య పైన వైద్యం పైన మన హిందువులకు 90% హిందువులకు మన సమానమైన విద్య కానీ వైద్యం కానీ మరి భూమి కానీ ఇవి అందుతున్నాయి అందరికీ. ఎంతోమంది హిందువులకు పని లేక చదువు లేక జ్ఞానం లేక తిరుగుతూ ఉన్నాం. మరి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వము వెంటనే క్షమాపణ చెప్పి ఈ యొక్క విద్య వైద్యము ఉపాధి ఈ భూమి ఇల్లు అనేటివి ప్రతి హిందువుకు అందియాలి. మరి అనవసరంగా ఈ యొక్క బీజేపీ మనుషుల మధ్య ద్వేషం పెంచి ఈ యొక్క దేశ సంపద అంతా కొంతమందికి మాత్రమే ఇస్తూ ఉన్నది. గొప్ప గొప్ప కార్పొరేట్లకు అగ్రవర్ణాలకు ఈ దేశ సంపదను అంతా దోషపెడతా ఉన్నది. మరి పేదలకు ఎక్కడుంది ఈ దేశంలో? కాబట్టి అమిత్ షా గారు మీరు ఈ వాక్యాలను ఎంబడే క్షమాపణ చెప్పాలి. వ్యాఖ్యల పైన ఈ వాక్యాలను ఉపసంహరించుకోవాలి. ఈ వాక్యాలను ఉపసంహరించుకోకపోతే మరి క్షమాపణ కోరకపోతే ఈ యొక్క ధర్మ సమాజ్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాము. మీరు తీవ్రమైన పరిణామాలు ఎంచుకుంటారు రేపు. కాబట్టి ధర్మ సమాజ్ పార్టీ నికార్చిగా ఆ యొక్క వాక్యాలను ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మన ధర్మ సమాజ్ పార్టీ జిల్లా మండల గ్రామ నాయకులకు మరి బీసీ ఎస్సీ ఎస్టీలకు మరి ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్న మీడియా మిత్రులకు అందరికీ జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నా.